టీడీపీ మహిళా ఎంపీపీకి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. గతంలో సర్పంచులకు ఇటువంటి అరుదైన అవకాశం లభించేది. కానీ నేడు రాష్ట్రంలోనే ఉత్తమ ఎంపీపీల పనితీరును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరినే ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలోనే ఎంపీపీ దుర్గా భవానీకి అరుదైన అవకాశం కల్పించింది. దీంతో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆగస్టు 15న జరగబోవు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాకు కేంద్ర ప్రభుత్వం వారు ఆహ్వానం అందించారు. దీనికి గాను సిఫారసు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి, ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనాడు మోదీ గారు పిలుపునిచ్చిన ఆజాదీగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మేము చెరువులు తగ్గించి పైప్ లైన్స్ ద్వారా గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని అందించడం జరిగింది. దానికి గాను ఈ ఉత్సవాలకు నన్ను ఆహ్వానించారు. ఇంతకుముందు సర్పంచులనే కానీ ఎంపీపీలను ఎప్పుడూ ఆహ్వానించలేదు. దానికి గాను నన్ను ఎంపిక చేసుకున్నందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీడీపీ మహిళా ఎంపీపీకి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. గతంలో సర్పంచులకు ఇటువంటి అరుదైన అవకాశం లభించేది. కానీ నేడు రాష్ట్రంలోనే ఉత్తమ ఎంపీపీల పనితీరును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరిని ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలోనే ఎంపీపీ దుర్గా భవానీకి అరుదైన అవకాశం కల్పించింది. దీంతో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ